అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మన డైలాగే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఐల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. బాబు బాబు లెట్స్ గెట్ ఇట్, లెట్స్ గో. എന്താ മാഷേ അടിപൊളി. നമുക്ക് കൊച്ചിയിലും കാണണം സർ. టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్కి గృహప్రవేశం. సీ యూ దేర్. చాలాసార్లు చెప్పాను నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వీ కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. ఐ థింక్ దట్ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో. ఐ థింక్ ఇట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడుగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. గజ గజ వణికే రోజు వస్తుంది. అందుకే కమ్ గైస్, అతని ఆలోచన ఒక విలయం, అతని స్వప్నం ఒక ప్రళయం. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం. హలో సుమా సార్, 18 సంవత్సరాల లోపు వాళ్ళని రానివ్వకుండా రూల్ పెట్టారు. అవును సార్. నువ్వు ఎలా వచ్చావు? నేను చీటింగ్ చేసి వచ్చాను సార్. నాకు 19 అయ్యింది అని చెప్పా. ఓకే, నేను చీటింగ్ చేసి వచ్చాను. 60 సంవత్సరాలు దాటి రాకూడదు. థ్యాంక్ యూ. నేను
ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది. యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి. బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి సినిమా, ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే వి కేమ్ టు దిస్ డెసిషన్, లెట్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ వీడియో. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నామండి. అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్లో, వీడియో రాలేదు. జూన్ అయ్యింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు, వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి. సో మొత్తానికి నవంబర్ 15కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్, ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్? ఓకే, వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం. చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే బ్లో అప్ చేసి, స్కేల్ అప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐఎమ్ చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్లో ప్రొడ్యూస్ చేసి, VFX చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్గా చేస్తామండి, విచ్ వీ కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వీ హ్యావ్ ద బిగ్ వన్, బిగ్గర్ స్క్రీన్? అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ ఫుల్ స్క్రీన్, ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. సో చాలా అంబిషియస్గా వీ స్టార్టెడ్ టు హ్యావ్ దిస్ హ్యూజ్ LED స్క్రీన్, 100 foot by 130 foot. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బెస్ట్ LED ప్యానల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. దాన్ని పవర్ చేయడానికి ఆల్మోస్ట్ దేర్ ఆర్ 45 జనరేటర్స్ అవుట్ సైడ్. అండ్ ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ పవర్, సో మచ్ ఆఫ్ టెస్టింగ్, so much of back planning. We were doing everything. Ninna ratri we were supposed to test our video. So బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, బ్లాక్ క్లాత్స్ పెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ 2 o'clock
we started testing some test videos. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే we started testing our test videos. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. దట్ ఈస్ 1 year of hard work of so many people, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ one drone flying randomly, they just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి we didn't even have time to test our video. టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం. సో we just took a chance. లీక్ అవ్వకూడదు, డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని we took the risk. డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్, దట్ ఈస్ అబౌట్ మహేష్. నో, నథింగ్ అబౌట్ ద ఫిల్మ్, నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్, నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్, నాట్ యెట్. బట్ ఐ విల్ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్, మహేష్ బాబుస్ character. And there is something that we all can learn from him. తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది, విచ్ ఈస్, మీరు చెప్తే నమ్మరు, మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి, సెల్ ఫోన్ ఎడిక్షన్. అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ, ఆఫీస్కి వచ్చాడు అంటే, షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్, అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. We had a great time అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ
కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also. I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ I'm so lucky to shoot this episode. Of course, we want to see the trailer once again. I am also waiting for it. I am just waiting for the green signal from the team. A green signal వచ్చిన వెంటనే we will start the trailer again. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి. కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం మళ్ళీ. స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మండైలోకే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. Most importantly, I'll make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే
మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. మేము మా టీం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్తో చాలా కష్టపడి ఈ ఈవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Down. I need to hear you. There we go. Tagalapette Dama. Namaskaram and thank you so much for having me. The energy tonight is electrifying and it is all because of you. आप लोग यहाँ इतनी बड़ी तादाद में आए हैं उसके लिए हम सब बहुत ही शुक्रगुजार हैं. आपने हम सबको इतना प्यार दिखाया, मुझे इतना प्यार दिखाया. To the media, not just from all over India, but around the world, this is the land where cinema is a celebration. As I am sure you have already noticed, I'm so happy to be back making this movie in my beloved India. And I've said this before, and I'll say it again. The best and only way to join Telugu cinema is to do it with the greats. और मैं अपने आप को बहुत बहुत लकी समझती हूँ कि मैं ऐसे दिग्गज कलाकारों के साथ काम कर पाई हूँ. So first and foremost, Keeravani Garu, this version of Desi Girl is my favorite. Don't tell everyone. But you, the fans of Telugu cinema and all over the world, and fans of Keeravani Garu, have no idea the music that you have in store for you. This is just the beginning. The song that Shruti sang so beautifully is just the beginning. Prithvi, I have to say something honestly. You are very scary in the movie. Terrifying, huh? Really, really scary. But in real life, you're the complete opposite. So thank you so much for your wonderful kindness. Rajamouli sir, all I will say is you are truly the visionary that has brought Indian cinema to the globe like no one else has before. So I thank you so much for choosing me as your Mandakini. KL Narayan Garu, our DOP Vinod Garu, the rest of the crew that is continually working so hard to make this movie something that you cannot even imagine. I'd like to say thank you for welcoming me. Now, you know who I'm going to talk about, right? What do you call him? Bob? Oh, no. Lion? There are many other names, but I know him as MB. I know him as the incredible, the legendary Mahesh Babu. Babu, let's get it. Let's go. You and your beautiful family, Namrata, Sitara, have made me feel like Hyderabad is my home. So thank you so much for treating me like your family.
and making this experience so wonderful for me. Yes, exactly. Say it again. Since I am standing in front of all of Mahesh's fans, let me hear how loud you can be. I read, somebody said this dialogue to me, and मुझे तेलुगु इतनी अच्छी तरह नहीं आती. जब तक ये फिल्म खत्म हो जाएगी, मैं पूरी स्पीच दे दूंगी आपको तेलुगु में, देख लो. But till then, if you know this line, say it with me. Okay? Mind lo fix ante. Yes! Your fans know you so well. All right. Thank you so much, everyone. And now, the wait is over. I'm here to introduce to you what you have all been waiting for. It's going to come up very soon for the first time ever since the announcement of this film. You are going to get a glimpse of it. So I'll leave you to enjoy the rest of your evening. Thank you so much for having me, and I hope I can make you proud. Thank you. Good evening, Hyderabad, and hello to everyone watching from around the world. గత పాతికేళ్ళలో చాలా ఇండస్ట్రీస్లో ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఇంత లెవెల్లో ఇంతమంది జనంతో ఒక సినిమా లాంచ్ అవటం మాత్రం, yeah, I know. I actually did prepare a couple of paragraphs in Telugu, but since I know how beautiful this language is, and that probably I'm butchering it, I'm going to refrain from a very probable misadventure. Firstly, thank you, Keeravani sir, for the wonderful introduction to Kumbha. I've grown up listening to all the timeless classics you have made for Malayalam cinema, and it's an absolute honor to be able to finally associate with you on a film. This humongous crowd that's gathered here today to celebrate a piece of cinema that we all truly believe will eventually become our collective pride speaks volumes on the love and affection the Telugu audience has for this wonderful medium and its torchbearers. It's truly special to be part of this grand celebration. I think it was a couple of years ago when I was, in fact, in the midst of my own directorial, when one fine day I got a message from Rajamouli sir. Hi Prithvi, this is S.S. Rajamouli. The character of the antagonist in my next film has come out exceedingly well and is one of the finest characters I've conceived. Would you be interested in doing it? These were the exact words. I remember, I still have the message. I got back with a seemingly nonchalant, sure sir, but I'm sure he caught the excitement in me. A few days later, I was at his office with the most beautiful German Shepherd for company and the famous S.S. Rajamouli narration that my friend Prabhas has told me so much about. It started. 5 minutes into the narration, I was blown away. And for the rest of the 3 hours, I listened to it not as an actor listening to a narration pitch, but more like a little boy who's got his hands on the next edition of his favorite comic book. The scale, the vision, the ambition, everything was India's greatest contemporary mainstream filmmaker pushing his own limits to never before territory. But what truly took my breath away was the audacity of the imagination. How does someone think like this? Where do you find the inspiration to picturize something like this? Remember what I told you about the first 5 minutes? You can get back to that the day this film releases. Anyway, I suppose it must be on the bucket list of pretty much every actor out there to one day feature in an S.S. Rajamouli film. But little did I know that he was going to trust me with one of the most complex, the most emotionally and physically challenging characters that he's ever thought of. Thank you, sir, for the trust, for the belief, for the absolutely torturous shooting process. I wouldn't have it any other way. Yes, Mahesh sir. If my memory serves me right,
if my memory serves me right, the first Telugu film I ever saw in a theater was Pokeri. From then to now, the way you have owned your heritage and the way you have built your own legacy is truly awe-inspiring. For the superstar that you are, you truly deserve this film, and this film truly deserves you. PC, always a big, big fan. Like I've told you, Jilmil from Barfi is on my list of the greatest performances by an Indian actor ever. And it's a privilege to watch you transform into Mandagini from such close quarters. This is Indian cinema's biggest brand flexing his ambition, and a team of technicians and actors going all out to make sure that he reaches that pinnacle he's aiming for. But to attain those lofty aspirations, we need you, we need the audience to believe in us, to spur us on, and to take pride in what we are attempting. Ladies and gentlemen, this is S.S. Rajamouli once again taking Indian cinema to the world. This time bigger, hopefully better, and definitely more audacious than ever before. Thank you once again for being here, and see you all at the movies. എന്താ മാഷേ അടിപൊളി. നമുക്ക് കൊച്ചിയിലും കാണണം സർ. കാണാം കാണാം, കൊച്ചിയിലും കാണാം. ഓ സുമ, ఆ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళితో నేను సాగించిన ప్రయాణంలో ఎన్నో విశేషాలు, ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు జరిగినాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రావెల్ చేయడం జరిగింది. కానీ గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఆవిష్కరించడానికి ఎస్ఎస్ఎంబి, అదే ఈ గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాన్ని ఎన్నో కొన్ని చూపించడానికి ధైర్యం చేసి ఇటువంటి పెద్ద పని చేస్తున్నటువంటి మా కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ, తనని ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. అట్లాగే వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నా కూడా నాకు అంతే ఇష్టం. తన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ పవర్ఫుల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. వండర్ఫుల్ మూవీ, మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. అయితే కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు, బీట్ అంతగా కొంచెం స్లోగా ఉంటుందనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి. వాట్ ఈస్ దిస్? అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, సిమెంట్తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్కే గృహప్రవేశం. See you there. Thank you.
కీరవాణి గారు ఒక్క నిమిషం ఇక్కడే ప్లీజ్. సార్ ఏమనుకోకుండా ఒక్కసారి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ వలి గారు మీరు కాస్త చెవులు మూసుకోండి. స్టోరీ ఏంటో కొంచెం చెప్పరా? స్టోరీ చెప్తే వల్లి మేడం నన్ను తోలు తీస్తారండి. అంచేత స్టోరీ కాదు కానీ ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉన్నది నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హరి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఎవరో వచ్చేది? సంథింగ్ ఈజ్ అప్రోచింగ్. ప్రపంచంలోనే అతి భయంకరమైన అతి బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత చిగురుటాకులాగా ఆ మహోత్పాతాన్ని చూసి గజగజ వణికే రోజు వస్తుంది. అందుకే కమ్ గైస్, అతని ఆలోచన ఒక విలయం, అతని స్వప్నం ఒక ప్రళయం. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం. విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ పోలీసులు హలో సుమా, సార్ 18 సంవత్సరాల లోపు వాళ్ళని రానివ్వకుండా రూల్ పెట్టారు. అవును సార్, నువ్వు ఎలా వచ్చావు? నేను చీటింగ్ చేసి వచ్చాను సార్. నాకు 19 అయ్యింది అని చెప్పా. ఓకే, నేను చీటింగ్ చేసి వచ్చాను. 60 సంవత్సరాలు దాటి రాకూడదు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది, ఏది ముందు చెప్పాలి అప్పుడు కూడా మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి యు కమ్ అక్రాస్ ఎ డివైన్ మూమెంట్. ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ క్షణం పాటు మైండ్ బ్లాక్ అవుతుంది, ఏమీ తెలీదు. ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది. సకృతిగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి. బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్, అది యాక్షన్ అన్నా కథ అన్నా ఆవేశం అన్నా ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం. దాంట్లో ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల సీజీ లేదు, రీ రికార్డింగ్ లేదు. అయినా సరే మంత్రముగ్ధులు చేసి కట్టి పడేసింది అది. నన్ను మర్చిపోలేను. మీరు కూడా అనుభూతి పొందుతారు. కానీ దీని విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా, మాటలు రాసిన దేవకట్ట గారా, కెమెరా చేసిన బిందా గారు, ఒక్కొక్కరు అందరూ చేశారు. కానీ తెర మీద నటించిన ప్రదీప్ సుకుమారన్ గారా, ప్రియాంక చోప్రా గారా, మహేష్ బాబు గారా, తీసిన రాజమౌళి. కానీ అది కూడా కాదు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు. ప్రతి గుండె చప్పటికి ఏం చేయాలో చెబుతా ఉన్నాడు, ఊపిరితో కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. తన ద్వారా మా అందరికీ వచ్చింది. రాముడు సారథి కడితే ఉడతా సాయంగా ప్రతి వాడు ఒక రాయి లాగేశారు, అలా రాయి వేసాడు అంటే అదృష్టం మాకు వచ్చింది. దానికి ఆ హనుమకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను.
అన్నిటికన్నా ఏమి ఇష్టం? హనుమకి రామనామం ఇష్టం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ విజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే రారా రారా ధీరా ధ్రువతారా రారా స్వైరా సంచారా let it bang. आशीष, किसके बारे में बात कर रहे हो आप? हु आर यू टॉकिंग अबाउट? కార్తికేయ ఏంటి నా కార్తికేయ? అవును నేను చిన్నప్పుడు చూసిన కార్తికేయ. అవును పార్క్ కి తీసుకెళ్లి ఆడించిన కార్తికేయ. అవును ఆ కార్తికేయ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడతాను. కార్తికేయ అంటే డెడికేషన్, డెడికేషన్ అంటే కార్తికేయ. చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ సినిమాల గురించి నేర్చేసుకున్నాడు. ఎన్ని సినిమాల్ని అలవోకగా మన ముందుకు తీసుకొని వచ్చేసాడు. ఈ రోజున సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. సో లెట్స్ వెల్కమ్ కార్తికేయ. ఓ సారీ, వచ్చేసావా? కొంచెం ఎక్కువే చెప్పాము, నువ్వు కూడా తక్కువ కాకుండా చూసుకో స్పీచ్. ఎక్కువ అవుతుందనే తొందరగా వచ్చేసాను. అందరికీ నమస్కారం అండి. నేను చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా అలా నెమ్మదిగా ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఒక పెద్ద స్టార్తో సినిమా చేసేదానికి ఇంకొక 10-15 సంవత్సరాలు పడుతుంది అనుకున్నాను. ఇంత పెద్ద and things have turned out that this is my first speech on a global platform like this, and I'm truly honored
నాకు చాలా చిన్న మనిషిలాగా అనిపిస్తుంది నాకు, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ద కాస్ట్, ద క్రూ, అందరూ ఒక్కొక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు లెజెండ్స్. దేవ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ దే సిట్టింగ్ దేర్. అండ్ నాకు నా అదృష్టంలాగా ఉంది. I don't know if I'm worth it, but I am here standing. Thank you everybody. And and this is a small humble step in that we are all doing. Mana Indian cinema ni global తీసుకెళ్ళడంలో and global audience ని తిరిగి మన ఇండియాని చూసేలాగా ప్రయత్నిస్తున్నాము. అండ్ అది మన సిటీ హైదరాబాద్లో చేయడం నాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పెషలీ కేఎల్ నారాయణ్ గారు, ఫర్ హీ ఈస్ వన్ హూ వాజ్ వెయిటింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 15 years and gave me the opportunity to be a part producer with him. Like I said, and everybody, all the legends involved, thank you so much. కార్తికేయ, సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఈరోజు రమా సుమా ఇద్దరు ఎమోషనల్. Karthikeya, I'm also proud of you, yaar. I'm also proud. You booked my flights, yaar. కార్తికేయ, నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు కాదు, ఈరోజు ఇంత స్పీచ్ ఇచ్చినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, సో టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, బిఫోర్ దట్ ఆశిష్, ఐ వాంటెడ్ టు టీచ్ యూ తెలుగు. Oh, I would love to learn Telugu, yaar. ఓకే, Yeah. ఆశిష్కి తెలుగు నేర్పిద్దామా? Please. Yes, okay. So Ashish, you see this bridge, this ramp, this big one? This is Varadhi. Say that again. Varadhi. Varadhi. Yes. Okay. Your nose is good. Okay. Oh, thank you. Nose ni Nasika antaru. Nasika. Okay. Varadhi. Varadhi. Nasika. Nasika. Got it? Got it. Now see the magic, okay? Another Telugu line. Okay. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. What is this reaction? What is this? I have to know. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అరే ఆశిష్, you said it very well. Yeah, you learned it very well. I'm very proud of you. But you should say it with energy like this. Okay. Like how the Mahesh Babu fans says. Okay? Ready? Manandaram chepdama. 1, 2, 3. Dialogue. Can you hear that? I can. They don't read much of their textbooks also, as much as they have read Mahesh Babu's dialogues. So, anta energy to cheppinatuvanti mana fans, thank you so much. And alage, Ashish, for such kind of dialogues. Okay, Namrata garu, Supriya garu, everybody, a very hearty welcome to all of you all. And ma story ni Vijendra Prasad garto kalipi andinchiనటువంటి కంచి గారు ఉన్నారు ఇక్కడే. కంచి గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నామండి. మీకు తిరుగులేని మెమరీ ఉంది, మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారని ఫ్యామిలీలో పెద్ద టాక్, ఎవరి బర్త్డేలు ఎప్పుడు అన్నీ. కాబట్టి ఈ సినిమాలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఈ సినిమాలో అంటే మీరు అనేది డైలాగ్స్ అండి ఉంటాయండి. 16,324. ఇప్పటి వరకు 16,000, ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి, అంతే కదా? తగ్గుతాయండి. విజువల్ పెరిగిపోతుంది, మాటలు తగ్గిపోతాయి. కరెక్టేనండి. మహేష్ బాబు గారు లాంటి అందం స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు మాటలు ఎందుకులేండి. అదిగో మనం ఇంకా మాట్లాడక్కర్లేదు. ఓకే, అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ రాసినటువంటి దేవాకట్ట గారు, హూ ఇస్ ఆల్సో అ ఫెంటాస్టిక్ డైరెక్టర్. దేవాకట్ట గారు, ఒక క్వశ్చన్. మహేష్ బాబు గారి డైలాగ్స్లో మీకు ఇష్టమైన ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే మీరేది చెప్తారు? ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయి దెబ్బ తిరుగుతుందో వాడే పండు. ఆల్వేస్.
ఓకేనండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం, మైండ్ తిరిగి దిమ్మ బ్లాక్ అయింది. ఓ వాట్ ఎవర్. ఓకే, అలాగే ఈ సినిమాలోని ఒక్క డైలాగ్ చెప్పమంటే మహేష్ బాబు గారు నవ్వారు. ఓ మై గాడ్, అది ఉంచండి రా బాబు, ఆ క్లోజ్ అలాగే ఉంచండి. సార్, రాజమౌళి గారి వైపు అస్సలు చూడకండి, నేను అటు వచ్చి అడ్డం నిలబడతాను. బాబు బాబు బాబు, సినిమాలో మహేష్ బాబు గారు చెప్పిన ఒక్క డైలాగ్ వదిలేరనుకోండి, వైరల్ కంటెంట్ రేపటికి. వదలండి. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేనండి. ఐఎమ్ వెరీ ఎథికల్. ప్లీజ్ రాజమౌళి గారు పర్మిషన్ ఇస్తే, అది కూడా ఆయన ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్తా. రాజమౌళి గారు ఓకేనండి, థ్యాంక్ యూ, చాలా పద్ధతిగా చెప్పారు. జనరలీ ఎవరైనా ఎక్స్లో ట్వీట్ చేస్తారు, ఆయన కుర్చీలో కూర్చొని ఎక్స్ చేశారు. ఓకే, తమ్మిరాజు గారు. ఓకే, తమ్మిరాజు గారితో తర్వాత మాట్లాడదాము. మా సాల్మన్ మాస్టర్ ఉన్నారు ఇక్కడ. సాల్మన్ మాస్టర్, ఒక వెరీ సింపుల్ క్వశ్చన్ మాస్టర్. జనరలీ ఫైట్స్ రాజమౌళి గారు కూడా చేస్తూ ఉంటారు, మేము వీడియోస్ చూస్తూ ఉంటాం. అంటే హీరోకి డైలాగులు చెప్పడం, హీరోయిన్కి డైలాగులు చెప్పడం మాత్రమే కాకుండా ఫైట్స్ కూడా రాజమౌళి గారు చేస్తూ ఉంటారు. మాకు ఒక డౌట్, ఆ వీడియోల కోసం రాజమౌళి గారే ఫైట్స్ చేస్తారా, లేదా రాజమౌళి గారి డూప్ ఫైట్స్ చేస్తారా? He is the king of the fight master. King of the fight master. Fight master ke pedda fight master రాజమౌళి సార్. అర్థమైందండి. ఇంకా ఆల్మోస్ట్ మీరు ఒక సంవత్సరం నుంచి షూటింగ్ చేస్తున్నట్టున్నారు. ఇలాంటి ఫంక్షన్ ఇప్పటివరకు జరగలేదు. రాజమౌళి గారు థ్యాంక్స్, మాకు కొత్త మార్కెట్ ఓపెన్ చేశారు. ప్రీ రిలీజులతో పాటు మనం బిఫోర్ షూటింగ్ అనేటువంటి ఈవెంట్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకుంటున్నాము. థ్యాంక్ యూ. కానీ ఫైట్స్ ఏమైనా షూటింగ్ అయ్యిందా? మహేష్ బాబు గారి ఫైట్స్ ఏమైనా అయ్యాయా? చూస్తారుగా మీరు. మీరు ఇచ్చిన ఈ గ్యాప్లో ఆల్మోస్ట్ రాజమౌళి గారి గుండె జారింది, చెప్పేస్తారేమో అని. ఆ సైలెన్స్ ఉంది చూశారు. ఓ మై గాడ్, దట్ ఈస్ టెరిబుల్. ఓకే, సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంకింగ్ అనదర్ వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్. స్పాన్సర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. దట్ ఈస్ హ్యాన్స్ కార్ప్. Up next is Hans Corp, a new age development company creating ultra luxury residences, IT parks and large scale industrial and warm housing infrastructure. The company is founded and led by Sandeep Chebrolu, a young leader known for his disciplined systems, first vision across real estate, technology and energy. So please enjoy the showcase. This gentleman needs no introduction. The world knows him. Every one of us have danced to his Natu Natu tunes. Marakatamani Keeravani Garu, or M.M. Keeravani Garu. ఆయన సంగీత ప్రయాణం 4 దశాబ్దాలు, కానీ ఆయన సృష్టించినటువంటి చరిత్ర ఎన్నో శతాబ్దాలు. Inviting on stage the Oscar winner, the Sanchari M.M. Keeravani Garu. సంచారి లాంటి పాటతో ఒక సంచలనాన్నే మళ్ళీ సృష్టించినటువంటి మా కీరవాణి గారికి స్వాగతం చెప్తూ, Now that I have finally hold of you, we are talking about global cinema. So I keep getting a lot of fan messages, a lot of fan questions. So there is this one question everyone asks, that if you were to cross over Globetrotter with a film of yours, a past film of yours, which would that be? Any film? ఎల్ఈడి మీద రాజమౌళి గారి క్లోజ్ ఒక్కసారి వేయండి. Sir, come on. One film, sir. ఓ ఆశీష్, అయ్యో నీకు తెలియదు బాబు, ఆయన ఏం చెప్పడు. హీ విల్ నాట్ సే ఎనీథింగ్. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఫర్ నౌ ఇస్ ఓన్లీ ద పాస్పోర్ట్ దట్ ద ఫ్యాన్స్ హ్యావ్. ఓకే, సో వీ గాట్ ఇట్ రాజమౌళి గారు. థ్యాంక్ యూ ఆశీష్. అండ్ ఎస్, ఇక్కడ పిఎస్ వినోద్ గారు ఉన్నారు. పిఎస్ వినోద్ గారు నాకు బాగా తెలుసు, మీరు PS1 అండ్ PS2 తీశారు. తెలియదండి. బట్ ఐఎమ్ సారీ, ఐ వాజ్ మిస్టేకెన్.
ఇది కేవలం మహేష్ బాబు గారు నవ్వుతారని ఒక జోకేశా. ఇప్పుడు కరెక్ట్గా చెప్తా. మీరు పిఎస్ గరుడ వేగ తీశారు. లేదండి. ఓకే, సారీ, మిస్టేక్ అండి. నేను రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చినట్టున్నారు. బై ద వే, మీరు సినిమాటోగ్రఫీ చేశారు కదా? లేదు. ఏంటి అన్నీ లేదండి అని చెప్పమని చెప్పారా ఏంటి రాజమౌళి గారు ఇవాళ? థ్యాంక్ యూ. ఇంకొక డౌట్ అండి, మీరు పిఎస్ వినోద్ గారేనా? కాదండి. అదేంటి ఆధార్ కార్డు కూడా చెక్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను. పిఎస్ వినోద్ గారు కాదంటారేంటి? కొంప తీసి ఇక్కడ ఉండే టెక్నీషియన్స్ అందరూ వాళ్ళు కాదంటున్నారా ఏంటి? యా, ఐ థింక్ ఐ గాట్ శ్రీనివాస్ మోహన్ గారు, మీరే. ఎస్. ఏయ్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అండ్ పృథ్వీ గారి ఫ్యాన్స్, ప్రియాంక చోప్రా జోనస్ గారి ఫ్యాన్స్, విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలీజ్ డేట్ ఎవరి వల్ల డిలే అవుతుంది? మీ వల్ల, లేకపోతే రాజమౌళి గారి వల్ల? ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఫస్ట్ ఈ సినిమాకి యాక్చువల్గా ఈ ఈవెంట్ యాక్చువల్గా లాస్ట్ జనవరిలో చేయడానికి ప్లాన్ చేసాం. సో దానికోసం చాలా కంటెంట్ ప్రిపేర్ చేయాలి. సో మేము అనుకున్నాం, ఓకే అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసి ఒక 3 monthsలో చేసేద్దాం అనుకున్నాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఏం తెలిసిందంటే, మనకి ఇది గ్లోబల్ సినిమా అయిపోయింది. సో గ్లోబల్ సినిమాలో ఒక కంటెంట్ వచ్చిందంటే, విజువల్ వచ్చిందంటే, డైరెక్టర్ గారు పిఎస్ వినోద్ గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆయన కూడా ఉన్నారు. సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఓకే, డీటెయిల్స్, వీఆర్ గోయింగ్ గ్లోబల్, వీ వాంట్ డీటెయిల్స్. సో అని చెప్పి ఎవ్రీ డే ఇట్స్ లైక్ యాడింగ్ డీటెయిల్స్. సో నా సైడ్లో నేను యాక్చువల్గా దీని గ్లోబల్ కాబట్టి వీ హ్యావ్ హైడ్ లాట్ ఆఫ్ గ్లోబల్ స్టూడియోస్. సో లాట్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ ద గ్లోబల్, లైక్ పోలాండ్, స్వీడన్, యుఎస్ఏ. సో ఇలాగ నా దగ్గర చాలా లిస్ట్ ఉందండి. ఒక్క నిమిషం సార్, చాలా లిస్ట్ ఉంది సార్. అది కిరాణా సామాన్ల లిస్ట్ ఏమో, ఇంకా చాలా ఉందండి సార్. వద్దు సార్. సార్, మీరు 3 months అన్నారు, 1 year. అది ఎందుకని డిలే అయిందంటే, బేసిక్ ఇలాగా యాక్చువల్లీ టెక్నికల్గా వస్తే వీ హ్యావ్ ఒక్క నిమిషం. సో ఈ ఒక్క ఫ్రేమ్ రెండర్ చేయాలంటే, అంటే ఇదంతా మొత్తం ఇప్పుడు మీరు చూడబోయే ఒక వీడియో ఉంటుంది కదండి, దాంట్లో మొత్తం అసలు యాక్చువల్గా సీజీఏలో వచ్చేసింది. అండ్ సీజీ అంటే కంప్యూటర్ ప్రాసెస్లో చేసింది. ఎక్సెప్ట్ ఒకటి మహేష్ బాబు గారి విజువల్ తప్పితే మొత్తం సీజీఏలో క్రియేట్ చేసింది. సో దానికి ఒక్క ఫ్రేమ్ మనం రెండర్ చేయాలంటే దానికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20 hours 30 hours టైం అయింది. సో ఇలాంటిది ఇన్ని డీటెయిల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఇట్స్ వెంట లైక్ 3 months అనుకున్నది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. పోన్లేండి సార్, 1 year అయింది. సినిమా విఎఫ్ఎక్స్ 1 yearలో కంప్లీట్ అయింది. కాదండి, ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా ఇప్పుడు రాబోయే వీడియో దాని గురించి. ఇప్పుడు రాబోయే వీడియో విఎఫ్ఎక్స్ 1 year పట్టిందా? కరెక్ట్. మరి 2.5 గంటల సినిమా. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది కేఎల్ నారాయణ గారు ఇమీడియట్లీ అని ఎందుకు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఓకే, సందీప్ గారు సార్, నమస్తే సార్. ఒక్క నిమిషం సార్. రాజమౌళి గారి టెక్నీషియన్స్ని ఎవరిని కదిపినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న టైప్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సార్, ఆ మైక్ తీసుకోండి. పిఎస్ వినోద్ గారి తర్వాత నేను చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను. మీరు సందీప్ గారేనా? విచ్ వన్? ఆర్ట్. సో హౌ మెనీ నైట్స్ ఇన్ అ రో డిడ్ యూ గో without sleep for this making this set? I guess this answer would be given by Mohan. About your sleep, how will he give? Because
he's going through sleepless night. అయ్యో బాబోయ్, రాజమౌళి గారి వల్ల ఆల్ స్లీప్లెస్ నైట్స్. ఓకే, సో యువర్ ఆన్సర్ గోస్ దట్ సైడ్. మోహన్ గారు మీరు చెప్పండి, హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్? వద్దండి, ఇమోషనల్ అవ్వద్దు ప్లీజ్. ప్లీజ్ కళ్ళు తుడుచుకోండి, ఇది నా దుపట్టా తీసుకోండి ప్లీజ్, వైప్ యువర్ ఐస్. వద్దు, ఏడవకండి. ఇది జస్ట్ ఇంకా మనం షూటింగ్ స్టార్ట్ అయ్యిందన్న ఈవెంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు. మీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఓకే సరే, మ్యాక్సిమం బడ్జెట్ ఈ సినిమాకి మీరే తీసుకుంటున్నారు అని విఎఫ్ఎక్స్ టీమ్ అంటున్నారు, ఇది నిజమా? నో మ్యామ్. ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఇది ఒప్పుకుంటున్నారా? ఐ కాంట్. యూ కాంట్ సే అబౌట్ దట్. ఓకే సరే, ఐ విల్ ఆస్క్ కేఎల్ నారాయణ గారు. It looks like a globe there. I think it is time to talk about a global icon. Yes, of course. She is an actor par excellence, one of the fantastic performers. Let's have on stage Priyanka Chopra Jonas.